చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ శీతాకాలం అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మామూలుగా రెస్పిరేటరీ డిజార్డర్స్ని అలా పక్కన పెడితే ఎక్కువగా ప్రభావితమయ్యేది చర్మం, ప్రధానంగా పాదాలు. ఈ శీతాకాలం మీ పాదాలు పదిలంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, మీ పాదాలని పదిలంగా కాపాడుకునేటటువంటి ఉపాయాలు. ఎందుకంటే ఈ శీతాకాలం పాదాలు పొడిబారుతూ ఉంటాయి, పగులుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు. ప్రధానంగా ఈ సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా సోరియాసిస్ ఒకవేళ ఉంటే అది ఎక్కువ అవచ్చు. చలిగాలికి చర్మం నల్లగా తయారవుతూ ఉంటుంది, ఇంకా బరగ్గా తయారవుతూ ఉంటుంది, అలాగే ఇచింగ్ కూడా ఉంటుంది, దురద కూడా ఉంటుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే దీనికి కొన్ని పద్ధతులు పాటించాలి, కొన్ని చిట్కాలు పాటించాలి. మొట్టమొదటి పాయింట్, ఈ పాదాల పగుళ్ళు తగ్గాలంటే చర్మం సహజమైనటువంటి నూనెల్ని కోల్పోకూడదు. అంటే తగిన తేమ ఈ పాదాలకి అందాలి. దీనికోసం ప్రతిరోజు రాత్రిపూట కొబ్బరి నూనె, అలాగే ఆముదం, ఇంకా బాదం నూనె, ఆలివ్ నూనె, వీటిని వేడి చేసి అన్నిటినీ కలపచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు. ఒకరోజు ఒకటి, రోజు రెండు, ఇలాగా వీటన్నిటిని కంబైన్ చేసి సమాన భాగాలుగా కాస్త వేడి చేసి పరోక్షంగా, అంటే మరిగే నీళ్ళ మీద ఈ నూనెలన్నింటినీ చిన్న పాత్రలో తీసి పెట్టాలి. అప్పుడు అది పరోక్షంగా వేడెక్కుతుంది. దీన్ని పాదాలకు రాసుకొని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఒక గంట తర్వాత ఏదన్నా లూజ్గా ఉండేటువంటి కాటన్ సాక్స్లు వేసుకోవాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. రెండో పాయింట్, ఈ కాలం ఈ మృత కణాల సమస్య ఎక్కువగా ఉంటుంది, డెడ్ స్కిన్. కాబట్టి ఈ మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. దీనికోసం ఒక చెంచాడు తేనె, ఒక చెంచాడు పంచదార, ఒక చెంచాడు ఓట్స్ పొడి, ఒక చెంచాడు పాలు అన్నిటినీ కలిపి ఒక క్రీమ్లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి రుద్దండి. ఇలా కనీసం ఒక 20 నిమిషాలైనా చేయండి. డెడ్ స్కిన్ దీంతో త్వరగా వదిలిపోతుంది, నాని. ఈ పదార్థాలలో ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకత. ప్రధానంగా యాంటాక్సిడెంట్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి. ఇవన్నీ చర్మానికి రక్షణ అందిస్తాయి, పాదాలని కోమలంగా మారుస్తాయి. ఇక మూడో పాయింట్, నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలాగా చేస్తుంది. కాబట్టి దీనికోసం ఈ నిమ్మను ఉపయోగించాలి. నిమ్మ చెక్క పైన కాస్త పంచదార అద్ది మీకు ఎక్కడైతే పాదాలు పగిలాయో, రఫ్గా ఉన్నాయో అక్కడ రుద్దాలి. దీంట్లో ఉండే సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఆ ట్యాన్ని వదిలేస్తాయి, పాదాలు కోమలంగా తయారవుతాయి. ఇక నాలుగో పాయింట్, 2 చెంచాల పెరుగుకి ఒక చెంచాడు కలబంద గుజ్జు కలపండి. పెరుగు, కలబంద గుజ్జు అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు రాయండి. పెరుగులో ఉండేటటువంటి లాక్టిక్ యాసిడ్, అలాగే అలోవెరా, కలబందలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్, ఇవి రెండు కలిసి పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా తేమను అందించి పగుళ్లను తగ్గిస్తాయి. ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది, కీరా దోస. దీన్ని తురుముని పాదాలకు స్క్రబ్ చేయాలి. పగుళ్ళ నుంచి రిలీఫ్ వస్తుంది. దీనికి ఉండే సహజమైన బ్లీచింగ్ లక్షణాలు సమస్య త్వరగా తగ్గడానికి సహాయపడతాయి. ఇవన్నీ ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే అది ఏదైనా ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, లేదా సహజమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కావచ్చు. ఇలాంటప్పుడు ఆ సమస్యని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.